మాసం ఎప్పుడు వస్తుందా అని వాడుకుంటా, పాల్గొన మాసం ఎప్పుడు వస్తుందా అని వాడతావేందే? ఓసి పిచ్చక్క ఇప్పుడు నడుతున్నది మాఘమాసమేనే, అందుకే ఫాల్గుణ మాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలు ఎన్ని నాలో అని పాట పాడదన్నా. అబ్బో చాలా అప్డేట్ ఉన్నవే. ఇంతకు ఏందే కథ? ఆ పాట వాడరేంది? గంతగానం సిగ్గులు మొగ్గులు ఎందుకు ఎత్తున్నావు? కలలో ఇలాలో ఏ కన్యకి కొంపదీసి లగ్గం గిట్ల ఖాయమైందా అనే శకుంతల? నాకు చెప్పనే లేదు. పోక్క నాకు సిగ్గైతాంది. మీరు సిగ్గుపడకండి. అబ్బో సిగ్గే, నీ సిగ్గు చివుడా. హాగో ఇది కాలేలు పెట్టి బాయి దవ్వటట్టే ఉన్నది కదా. ఓసై ఆకిలి పక్కిలి చేసింది చాలు గాని ముచ్చట చెప్పే తల్లి, నీ సిగ్గు చల్లగుండా. ఔరా పంచ కళ్యాణి పైన. ఏమైందే నీకు? డౌటే లేదోల్లా, దీనికేదో గాలి జోకింది. గాలిలేదు దూలేదక్క, నాకు లగ్గం మీద గాలి పల్లింది. పెళ్ళి అవసరమా? వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. అంతేగా. అనుకున్నా ఆకిలి పొక్కిలి చేసుకుంటా, ఆ చెట్ల ఆకులు తుంచుకుంటా, గోడ గిచ్చుకుంటా కనబడప్పుడే అనుకున్నా. పూసేయ్ మళ్ళా మొదలు పెట్టినవానే? ఆపకపోతే కాలుతోటి బాయి దొబ్బేటట్టున్నావు కదా. అక్క నాకు మహేష్ బాబు లెక్క అందమైనోడు 6 అడుగులు ఉండేటోడు కావాలి, పైసలు కూడా బాగానే ఉండాలి. అందగాడు కాదే, నీకు మందమైనోడే కావాలి. అసంటోడు దొరకాలే కదా. అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఇక ఇదంతా కాదే, నాకు అందమైన పిల్లగాని చూసి లగ్గం చేస్తావా చేయవా? అసలు నా గురించి పట్టించుకుంటానవా నువ్వు? అసలు ఇంకోసారి ఇంకెన్ని దినాలు ఉండాలి చెప్పే? పెళ్లి కాని ప్రవీణ లెక్క. ఏంది పెళ్లి చేయాలనా? చేత్తా వార్తలు చెప్పే వగలాడి అంటే మొన్న హిందీ పాటలు వాడుతీవి, ఇప్పుడు పెళ్లి పాటలు వాడుకుంటా నాటకాలు ఆడుతున్నావా? నాకు పెళ్లి కావాలి. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడన కట్టి ఒట్టు పెట్టిన అనే పాట నా పెళ్లి వీడియోకి బ్యాక్గ్రౌండ్లో వేసుకొని ఈయన భాగ్యమే లేదా? అయ్యో దేవుడా.